బంగ్లాదేశ్‌కి సంబంధించి భారతదేశం కీలకమైనటువంటి అడుగులు వేస్తోంది. ఎక్కడైతే ప్రాబ్లమ్ వస్తుందో ఆ ప్రాబ్లమ్ మీదనే ప్రధానంగా దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు దానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. భారతదేశపు సరిహద్దులలో బంగ్లాదేశ్ దగ్గర ఇప్పుడు కీలకమైనటువంటి అడుగులు పడ్డాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అరాచకాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నటువంటి బంగ్లాదేశ్‌ని కట్టడి చేసేందుకు అనుగుణమైనటువంటి ప్లాన్ చేసుకొచ్చారు. ఎవ్వరిని వదిలిపెట్టడానికి వీల్లేదు. భారతదేశంలోకి తీవ్రవాదులు రావడానికి వీలు లేకుండా ఇటు చెక్ పెట్టేటప్పటికి త్రూ బంగ్లాదేశ్ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే బీఎస్ఎఫ్ అక్కడ అడుగడుగున నిఘాలు పెడుతోంది. ఇదే కాకుండా సిలిగురి కారిడార్‌ని భద్రపరచడానికి బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో 3 కొత్త ఆర్మీ స్థావరాలు ఏర్పాటు చేస్తోంది భారతదేశం. ఆల్రెడీ రన్నింగ్‌లోకి వచ్చేస్తున్నాయి కొత్త గ్యారిసన్‌లని. ఏదైతే మహమ్మద్ యూనస్ ఈ మధ్య చికెన్ నెక్ మీద వాగిన వాగుడు తర్వాతన అనుమానించారు. అందుకనే దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకొస్తున్నారు. డెమోగ్రటికల్ చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చింది కూడా అందుకే. ఓవరాల్‌గా చూస్తే యూనస్ ఉద్దేశం ఇప్పుడు రెచ్చగొట్టి భారత్‌తో గొడవలు పెట్టుకుని శాశ్వతంగా బంగ్లాదేశీయులకి, భారత్‌కి వ్యతిరేకంగా చేయాలని చూస్తున్నాడు. లైక్ పాకిస్తాన్ వాళ్ళలాగా బంగ్లాదేశ్ వాళ్ళని తయారయ్యాలని చూస్తున్నాడు. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, టిబెట్టు ఇట్లాంటి ప్రాంతాల వాసులందరూ కూడా భారత్‌ని తమ సొంత దేశంగా భావిస్తారు. పాకిస్తాన్ వాళ్ళు ఒక్కళ్ళే శత్రు దేశంగా భావిస్తుంటారు. ఆ గాడిలోకి ఇప్పుడు నేపాల్ వాళ్ళని తీసుకెళ్ళింది అప్పుడు రాజీవ్ గాంధీ ఫ్యామిలీ. ఇప్పుడిప్పుడే మళ్ళీ వాళ్ళు మారుతున్నారు మోడీ వచ్చిన తర్వాత. దాన్ని చెడగొట్టేటటువంటి కుట్రలు అక్కడ చేస్తున్నది చైనా. ఇప్పుడు ఇక్కడ బంగ్లాదేశ్ యూనస్ చేస్తున్నాడు అనమాట.